ఏమంటున్నాడంటే, నిద్ర మేలుకొని ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ స్థలమందు? యాకోబు అంటున్నాడు, ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. ఏ స్థలం చెప్పండి? స్థలం ఏది? అది మందిరమా? పలకాలి. మందిరమా? మందిరములో దేవుడు యాకోబుకు నిచ్చెన వేశాడా? కాదు. లేక ఇంట్లో యాకోబుకు దేవుడు నిచ్చెన వేశాడా? కాదు. మార్గ ప్రయాణములో వెళుతూ ఉన్నాడు. మార్గ ప్రయాణములో వెళుతూ ఉన్నటువంటి యాకోబుకు ప్రొద్దుగుంకు వేళ రాత్రిపూట నిద్ర వచ్చినప్పుడు, నిద్ర టైంలో యాకోబు తల దగ్గర రాయి పెట్టుకొని నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ నిద్రలో ఎవరు కనిపించారంటే, దేవుడు ఆకాశము నుండి యాకోబు దగ్గరికి నిచ్చెన వేశాడు. నిద్రలో కనిపించే దానిని ఏమంటారంటే కళ అంటారు. కొందరికి దయ్యాలు కనపడతా ఉంటాయి కళలో. కనపడతాడే? కనపడవా? ఖచ్చితంగా కనపడతా ఉంటాయి. కొందరు కళలో ఏడుస్తూ ఉంటారు. పగులలో ఏడ్చి 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 నిద్రలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇంకా డ్రైవరు బస్సు డ్రైవింగ్ చేసి 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 గేరు మార్చి 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 భార్య చేయి పట్టుకొని గేరు మార్చాడు అంట. ఏది? చేయి పట్టుకొని ఒకటి ముందుకు, మళ్ళా రిటర్న్, మళ్ళా ముందుకు, మళ్ళా బ్యాకు, మళ్ళా ఫ్రంట్కు, ఇలా మార్చా ఉన్నాడంట. ఈమెకు అర్థం కాలే, చేయి పట్టుకుని ఇట్లా ఊపుతూ ఉంటే. ఏమండి నా చేయి పట్టుకుని ఎందుకు ఇలా అంటున్నామంటే, ఇది నీ చేయి కాదు, బస్సులో ఉన్న గేర్ రాడ్ అన్నాడంట. అంటే కొందరు పగులు ఏదైతే చేసి ఉంటారో, పగులు ఏదైతే మాట్లాడి ఉంటారో, పగులు దేని మీద అయితే మనసు పెట్టించారో, పగులు దేని మీద అయితే శ్రద్ధ కలిగి ఉంటారో, అది రాత్రిపూట కూడా కలలో కొన్ని వారికి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొందరికి మంచి కళలు వస్తాయి, కొందరికి చెడ్డ కళలు వస్తాయి. మంచి కళలు వచ్చినప్పుడు డిస్టర్బ్ చేశారనుకోని బాగా బాధపడతారు కదా. ఒక అబ్బాయికి ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకున్నాడు, కళ వచ్చిందంట. ఎవరినంట? ఒక అక్కకు భర్తతో వంట వండించినట్లు కళ వచ్చిందంట. ఏంటంట? భర్తతో కసు కొట్టించినట్టు కళ వచ్చిందంట. భర్తతో అంట్లు దోమించినట్టు కళ వచ్చిందంట. చెప్పవాను, నాకు ఇట్లా కళ వచ్చిందని. ఏపులు విమానముతోనే కదా. ఏషియావుకు ఏ కళలు వచ్చాయి? ఏ కళలు వచ్చాయండి ఏషియాపుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపుకు తన భవిష్యత్తు కల వచ్చింది. యాకోబుకు, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు పరలోకము నుండి యాకోబు దగ్గరికి నిచ్చెన వేసి యాకోబుతో మాట్లాడిన తరువాత, దేవదూతలు నిచ్చెన ఎక్కుచు దిగుచు ఉన్న తరువాత యాకోబు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎక్కడైతే నిద్రలో కలకన్నానో, ఎక్కడైతే నేను నా తల దగ్గర రాయి పెట్టుకున్నానో, ఎక్కడైతే నేను నిద్రలో వెళ్ళానో, ఆ నిద్రలో ఉన్నప్పుడు తల దగ్గర రాయి పెట్టుకొని ప్రొద్దుగు
పొద్దుగుంకు వేళ రాత్రిపూట నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవుడు కలలో ప్రత్యక్షమై, దేవుడు కలలో నాతో మాట్లాడి, దేవుడు కలలో నన్ను దర్శించి, దేవుడు నన్ను కలలో నాకు వాగ్దానం చేసి, దేవుడు నా జీవితాన్ని, నా భవిష్యత్తును ఎలాగైతే కనపరిచాడో, ఎక్కడ కనిపించాడో, ఎక్కడ మాట్లాడాడో, ఎక్కడ దర్శించాడో, ఎక్కడ నిచ్చెన వేశాడో, ఎక్కడ తన భవిష్యత్తు గురించి చెప్పాడో, ఈ స్థలాన్ని యాకోబు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడంట? ఎక్కడైతే రాయి పెట్టుకొని నిద్రపోయాడో, ఎక్కడైతే రాయి తలకాడ పెట్టుకొని కల కన్నాడో, ఎక్కడైతే రాయి తలకాడ పెట్టుకొని నిచ్చెన చూశాడో, ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో, ఎక్కడైతే దేవుడు దర్శించాడో, ఎక్కడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాను, ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను విడువను, ఇవన్నీ నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువడని ఏ దేవుడు ఎక్కడైతే చెప్పాడో అక్కడ యాకోబు అంటున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఇది యెహోవా మందిరము, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. కొందరికి మందిరంలో కూడా దేవుడు కనపడాడు. యాకోబుకు అది మందిరం కాదు, అది ఇల్లు కాదు, దేవాలయము కాదు, గుడి కాదు, ఎక్కడో ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో నిద్ర వచ్చిన చోట యాకోబు తలకాడ ఏం పెట్టుకున్నాడంటే రాయి పెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం పెట్టుకున్నాడండి? ఏం పెట్టుకున్నాడు? తలకాడ రాయి పెట్టుకున్నాడు. రాయి అంటే ఎవరు? చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నది. రాయి అంటే ఎవరు? రాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. రాయి అంటే యేసు ప్రభువు. యేసు ప్రభువు అంటే వాక్యము. వాక్యము అంటే యేసు ప్రభు. తన తల దగ్గర, తన తలకాడ ఏం పెట్టుకున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని, జీవము కలిగినటువంటి దేవుణ్ణి తన తల దగ్గర పెట్టుకున్నాడు. మనమేం పెట్టుకుంటాం తలకాడ? చెప్పండి. నాకు వినపల్లే. మరి మైకా నీ పోరా వాళ్ళకు కూడా నాకు వినపడకు నీ వాళ్ళు మాట్లాడేది. హల్లెలూయా. హల్లెలూయా. దీని సారాంశం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము నిద్రలోకి వెళ్ళేటప్పుడు మన తలలో ఏముండాలి? సంసారం ఉండాలా? వాక్యం ఉండాలా? మన నిద్రలోకి వెళ్ళేటప్పుడు మన తలలో డబ్బు ఉండాలా? దేవుడు ఉండాలా? మన తలలో ఉద్యోగం ఉండాలా? దేవుడు ఉండాలా? మన తలలో కుటుంబం ఉండాలా? దేవుడు ఉండాలా? మన తలలో లోకం ఉండాలా? దేవుడు ఉండాలా? ఏముండాలి? కొందరు పగులల్లా దిగులు చేసి, చింత చేసి, కుటుంబం గురించి, సంసారం గురించి, పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి దిగులు చేసి 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 నిద్రపోయేటప్పుడు కూడా అదే ఆలోచన చేసి 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 ఆవలకు వెళ్ళిన నిద్ర రాదు, ఇవలకు వెళ్ళిన నిద్ర రాదు, ఇళ్ళకు అనుకున్న నిద్ర రాదు, ఒదికిలం అనుకున్న రాదు, ఎట్ట అనుకున్న నిద్ర రాక 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 నిద్ర వచ్చి దిగులు చేసినవన్నీ కూడా మళ్ళా కలలో అనడరా కాదంటారా? యాకోబు
తన తల దగ్గర క్రీస్తు అనే బండ అనే క్రీస్తును, దేవుని యొక్క వాక్యాన్ని తన తలలో పెట్టుకొని నిద్రలోకి వెళ్ళాడు గనుక దేవుడు కలలో ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి, సంతోషంగా కొట్టండి, ఆనందంగా కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టేటప్పుడు నగండి. ఎప్పుడు నవ్వరు? నన్ను పోగొట్టుకొచ్చారు ఇంటి దగ్గర. ఏం పోగొట్టుకోలేదు, రాలే కదా. బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి నీవు కళ్ళతో చూడాలి అంటే, దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి అంటే, దేవుడు ఈ నిశ్చయముగా ఈ స్థలములో ఉన్నాడని నీవు గుర్తించాలి అంటే, యాకోబు ఎలాగైతే తల దగ్గర రాయి పెట్టుకొని నిద్రలోకి వెళ్ళాడో, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క వాక్యము మీద మనసు పెట్టి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని విని వాక్యాన్ని నువ్వు గైకొన్నట్లయితే గిన దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. పోయిన వారం పంచుకున్నాం కదా నిశ్చయము అంటే ఏంటి అని. దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాయితాన్ని అనుభవిస్తావు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని కొన్ని మాటలు దేవుడు చెప్పిన సంగతులు మనం పంచుకున్నాం. ఇప్పుడు దేవుడు కాదంటున్నది ఎవరంటున్నారు? యాకోబు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో, నువ్వు ఎక్కడైతే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు ఎక్కడైతే దేవుని నామస్మరణ చేస్తావో, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, పొలములో కావచ్చు, చెట్టు కింద కావచ్చు, పూరు గుడిసెలో కావచ్చు, అగ్నిగుండములో కావచ్చు, లేకపోతే సింహాల బోనులో కావచ్చు, చెరసాలలో కావచ్చు, నువ్వు ఎక్కడైనా యేసు నామ స్మరణ చేసినట్లయితే, ఎక్కడైనా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు నిశ్చయముగా ఆయన నీతో, నీ ప్రక్కలో నీతో ఆయన ఉంచాడు. హల్లెలూయా. కొందరికి యేసుప్రభు అక్కడున్నాడు, అందుకే మేమందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్తే అబద్ధం అది. యేసు ప్రభు నువ్వు ఎక్కడ ఉన్నావో ఆయన అక్కడే ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మోకరించావో అక్కడే ఉంటాడు. ఎక్కడ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావో అక్కడే ఉంటాడు. ఎక్కడ నీవు దేవుని నామాన్ని స్మరిస్తావో అక్కడే ఉంటాడు. ఎక్కడ నువ్వు మోకరిస్తావో, ఎక్కడ నువ్వు ప్రార్థిస్తావో, ఎక్కడ నువ్వు మొరపెడతావో, ఎక్కడ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడతావో, ఎక్కడ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, అది అడవైనా, అరణ్యమైనా, ఇళ్ళైనా, బయటైనా, సంఘమైనా, సమాజమైనా, పొలమైనా, చెట్టు కిందైనా, అగ్నిగుండమైనా, చెరసాలైనా, లేకపోతే సింహాల బోను అయినా, యేసు క్రీస్తు ప్రభుల వారిని నీవు పిలిస్తే, యేసు ప్రభుల వారి గురించి నీవు ప్రార్థిస్తే, అక్కడ నీతో, నీ మధ్యలో ఆయన నిశ్చయముగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు ఎక్కడ ఉండడు. మందిరానికి వచ్చి మోకరించలేదనుకో నీతో ఉండడు.
మందిరానికి వచ్చి పాటలు వాడలేదనుకో, నీతో ఉండడు. మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టలేదనుకో, నీతో ఉండడు. మందిరానికి వచ్చి దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని వాక్యాన్ని నువ్వు వినకుండా పెడిచెవిని పెట్టావనుకో, ఉంటాడా? ఉన్నాడు. నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. యేసు ప్రభు ప్లేస్ చెప్పాడా? చెప్పలే. మీకెవరు చెప్పాడో చెప్పండి, నాకు తెలియదు. మీకేమైనా చెప్పాడో చెప్పండి. ఇది అక్కడే ఉన్నాడు, ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నాడు, లేకపోతే ఈయన ఆ డేరాలో ఉన్నాడు అని మీకేమైనా చెప్పింది చెప్పరు. కొందరు తిక్కొగ్గర లేక కురుకుతుంటారు అక్కడికి ఇక్కడికి. అక్కడ ఉన్నాడంటే యేసు ప్రభు, ఇక్కడ ఉన్నాడంటే యేసు ప్రభు. నీలో లేడా? నీతో లేడా? నీ ఇంట్లో లేడా? కళ్ళు తెరువు, నీతో ఉన్నాడని. కళ్ళు మూసుకుంటే ఎట్లా కనపడతాడు యేసు ప్రభు? కనపడతాడా అండి? యేసు ప్రభు కనిపించాలి అంటే, నేను మీకు కనపడాలంటే ఏం చేయాలి? మీరు కళ్ళు తెరవాలా. మీరు నాకు కనపడాలంటే నేను కళ్ళు తెరవాలా. అవునా కదా? యేసు ప్రభు కనపడాలంటే కళ్ళు మూసుకోవాలి, ధ్యానంలోకి వెళ్ళాలి, ప్రార్థనలోకి వెళ్ళాలి, ఆరాధనలోకి వెళ్ళాలి, వాక్య ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు నిశ్చయముగా నీకు కనిపిస్తాడు ఆయన. చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. నీతో ఉన్నాడు. ఇంట్లో మోకరించవు, మందిరంలో మోకరించవు, పొలంలో మోకరించవు, ఎక్కడో మోకరించవు. ఎట్లుంటాడు? నీతో ఉంటాడా? దేవునికి బిడ్డలారా, ఎప్పుడు ఇంట్లో సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్తులు, ఆ దర్శలు, ఈ దర్శలు పెట్టుకుంటే ఇంట్లో ఉంటాడు యేసు ప్రభు? ఎవరుంటారు? పలకండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నది. యేసు ప్రభు ఉండాలి అంటే కూడుకోవాలి. యేసు ప్రభు ఉండాలంటే నీ ఇంట్లో మోకరించేది నేర్చుకోవాలి. యేసు ప్రభు నీ ఇంట్లో ఉండాలి అంటే ఇంట్లో నువ్వు పాటలు పాడేది నేర్చుకోవాలి, ప్రార్థన చేసేది నేర్చుకోవాలి, ఆరాధించేది నేర్చుకోవాలి, బైబిల్ చదివేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతాయో యేసు ప్రభువు నీతో నిశ్చయముగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది సత్యం. యాకోబు ఎలాగైతే నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని యాకోబు చెప్తూ ఉన్నాడో, నీవు ఇంట్లో మోకరిస్తే యేసు ప్రభువు నీతో సాక్షాత్తుగా నిశ్చయముగా ఆయన నిశ్చయముగా ఉన్నాడు. అవును, ఈ మాట నేను చాలా ఆశ్చర్యపోయాను. యాకోబు ఇంట్లో కాదు, మందిరములో కాదు, ఎక్కడో ఊరిపోయేట ప్రయాణము చేస్తూ వెళుతూ ఉన్నాడు. ప్రయాణములో ఉన్నటువంటి యాకోబుకు దేవుడు ప్రత్యక్షము కావడం ఏంటి? యాకోబుకు దేవుడు నిశ్చయమేం ఏంటి? యాకోబుతో దేవుడు మాట్లాడడం ఏంటి? ఊరు కాదు, ఇల్లు కాదు, మందిరం కాదు, అంటే దేవుని మన మనసులో పెట్టుకొని, దేవుని వాక్యాన్ని మన గుండెల్లో పెట్టుకొని, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో నాతో ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పెట్టుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని, మందిరాన్ని, దేవుని సంగతులు మనం గుండెలో పెట్టుకోకుండా లోకాన్ని పెట్టుకొని మనం వెళ్ళామనుకోండి, మనకు అంతగా ఆ ఫీలింగ్ ఉండదు. దేవుడు నాతో ఉండాలనే ఫీలింగ్ ఉండదు. భయం, అనుక్షణం భయం. ఏమో
ఇక్కడ ఏముందో, అక్కడ ఏముందో, ఇక్కడ ఏముందో అనేటువంటి ఒక ఫీలింగ్. కొందరికి ఇంట్లో ఉండి నిద్ర రాదే, వచ్చాదే రాదు. ఏముందో ఒక్కదాని కదా, ఒక్కోని కదా, నాకు నిద్ర రాదే. యేసు ప్రభు ఉన్నప్పుడు అడవులోనైనా అరణ్యములనైనా ఎక్కడైనా కానీ హ్యాపీగా సంతోషంగా నిద్రలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఎందుకు నేను ఈ సంగతులు చెప్తున్నానంటే, యాకోబు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు యాకోబు దగ్గర అక్కడ ఉన్నాడు అంటే, యాకోబు నిద్రలో యాకోబు తల దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాడు గనక, దేవుని వాక్యము ఉన్న చోట దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అన్న సంగతి యాకోబు తెలుసుకొని, యాకోబు గుర్తించి, యాకోబు చూసి, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, ఇది పరలోకపు కవిని, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. అవును, దేవునికి బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేది నేర్చుకోవాలి, పాటలు పాడేది నేర్చుకోవాలి. ఆ చేసినట్లయితే ఈయన చూడండి, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట మనకు బైబిల్ తెలియజేస్తుంది. చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఎక్కడంట? నువ్వు ఎక్కడైతే ఉన్నావో, సియోను నివాసులారా, మీరు నా యొద్దకు రండి అని యేసు ప్రభు చెప్పడం లే. ఇక్కడ సియోను నివాసులారా, నేను వచ్చి, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఆరాధిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే పాడుతున్నావో, నువ్వు ఎక్కడైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే మొరపెడుతున్నావో, నువ్వు ఎక్కడైతే మోకరిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే నా నామ స్మరణ చేస్తూ ఉన్నావో, అక్కడ నేను వచ్చి మీ మధ్యలో ఉంటాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు మన మధ్యలో ఆయన ఉంటాడంటే, పాడినప్పుడు మన మధ్యలో ఉంటాడు, ప్రార్థించినప్పుడు మన మధ్యలో ఉంటాడు, ఆరాధించినప్పుడు మన మధ్యలో ఉంటాడు, మోకరించినప్పుడు మన మధ్యలో ఉంటాడు, స్తుతించినప్పుడు మన మధ్యలో ఉంటాడు, ప్రతి గానము చేసినప్పుడు దేవుడు నీతో నాతో నిశ్చయముగా ఆయన ఉంటాడు. మనం పాడం, నువ్వే వాడు. నేను పాటలన్నీ అయిపోయినాక వచ్చా. ఏమైపోయినాక? పాటలన్నీ అయిపోయినాక. వీలైతే సగం వాక్యానికి మధ్యలో వచ్చా. ఇంకా వీలైతే ప్రార్థన అయిపోతుంది అనగా ఒక 10 నిమిషాలు వచ్చా. ఎందుకంటే యేసు ప్రభు ఉదయం వచ్చిన వానికి ఒకే కూలి, 10 గంటలకు వచ్చిన వానికి ఒకే కూలి, మధ్యాహ్నం వచ్చిన వానికి ఒకే కూలి, సాయంత్రం వచ్చిన వానికి ఒకే కూలి. పనులు రాలగొట్టులు లేక. అదే మనకు అర్థం చేసుకోవాల్సింది, అదే అర్థం చేసుకోవాల్సింది. దాని అర్థం ఏంటి? ఫస్ట్ పుట్టినోనికి ఆస్తిలో ఒకే భాగము, లాస్ట్ పుట్టినోనికి ఆస్తిలో ఒకే భాగం. అది దాని అర్థం.
నలుగురు పిల్లలు ఉంటే చిన్నోనికి, పెద్దోనికి, నడిపోనికి, మధ్యలోనికి నలుగురికి ఆస్తి భాగము 4 భాగాలు సమానం వంచరా? ఏం తీసుకున్నారు లేదా మీరు ఆస్తిలో భాగాలు? దాని అర్థం అది. అంటే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నా, 10 ఏళ్ల క్రితం యేసుప్రభు నమ్ముకున్నా, మనకందరికీ యేసుప్రభు దేవుడు, అందరూ సంఘములో సమానము, చిన్న పెద్ద అనే భేదము లేకుండా అందరూ సమానంగా గౌరవించుకోండి, ప్రేమించుకోండి, సన్మానించుకోండి, క్షమించుకోండి అర్థం. నేను ముందు పుట్టినాడు కదా పెత్తనం చేస్తా, అది కాదు. యేసుప్రభు చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని కార్యాలను నీ కళ్ళతో నిశ్చయముగా చూడాలి అంటే నీవు ఆయన సన్నిధికి వచ్చి మోకరించేది నేర్చుకోవాలి, ఆయన సన్నిధికి వచ్చి పాడేది నేర్చుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వచ్చే ఆదివారం తొందరగా వచ్చా, భార్య భర్తలు నిలబెట్టి పాట పాడించి ఇక్కడ రాదు అంటే ఇక కుదురుతుందా? కుదరదు. ఏం పొదుపులచ్చిలో సంతకం చేయాలంటే సంతకం నేర్చుకుంటారా? ఏలుముద్ర చేస్తున్నారా? సంతకం చేస్తున్నారా? పొదుపులచ్చిల్లో మీరు నిజంగా చెప్పండి. పొదుపులచ్చిల్లో ఏలుముద్ర చేస్తున్నారా? సంతకం చేస్తున్నారా? పలకండి అమ్మా. లేరా పొదుపులచ్చిల్లో మీరు ఉండారు కదా, మళ్ళీ పలకండి. సంతకం చేస్తున్నారా? ఏలుముద్ర చేస్తున్నారా? మిమ్మల్ని మారుతున్నది సంతకమే కదా. మళ్ళా స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సంతకం ఏంటో నేర్చుకున్నారు, పాటలలో నేర్చుకోండి. పాడుతా ఉంటే ఈయన పాట వస్తుంది. మూలుగుతా ఉంటే ఏమొచ్చాది? జ్వరం వచ్చాది. భార్యాభర్తలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం వరకు ఒక పాట ఎన్నుకోండి. నచ్చిన పాట, మెచ్చిన పాట, వచ్చిన పాట, సులువైన పాట, తేలికైన పాట, నీకు ఇష్టమైన పాట, నీకు నచ్చిన పాట సెలెక్ట్ చేసుకోండి. ఏ పాట కావాలనో ఆ పాట యూట్యూబ్లో ఉంటుంది. యేసు కృప మినిస్ట్రీస్ అని పెట్టి మనము టైప్ చేయాల్సిన అవసరం లే, మైకు కాడ నొక్కి పలకండి యేసు కృప సాంగ్స్ కావాలని. వాట్సాప్లో కొందరికి చదువు రాకపోయినా కూడా మైకు కాడ పెట్టి అలో ఎక్కడున్నావు అంటారా? ఎప్పుడో అన్నాడు, నువ్వే కదా చాలేసాను అనేది. ఇప్పుడు చాలా ఫాస్ట్ మంది నా జనరేషన్ చదువు రాకపోయినా కూడా, చాటింగ్ చేయకపోయినా కూడా వాయిస్ రికార్డ్ చేసి పెడతారనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా అప్డేట్ అయినా లేండి సోషల్ మీడియాలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గంభీరంగా చెప్పండి. నచ్చాలి నాకు మీరు అలలో చెప్పేది గట్టిగా. హల్లెలూయా. 2 చేతులు చాపి హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే హల్లెలూయా. ఒక్కొక్క ఆదివారం ఒక ఫ్యామిలీ ఇక్కడ నిలబడి పాట పాడాలా. వచ్చే ఆదివారము ఎవరో నేను ఫోన్ చేసి చెప్తా, మీరు పాట పాడాలా, ముందు రండి అని. ఆబ్సెంట్ కావకరి. నీవు పాట పాడితే పౌలు శీలలు చెరసాలలో ఉండి కూడా ఏం చేశారండి? పౌలు శీలలు ప్రార్థన చేశారు. పౌలు శీలలు దేవుని బిడ్డలారా దయ్యాన్ని వెళ్ళగొట్టారు. పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టారు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన ప్రాణానికి ఈ పౌలు శీలలను సంఖ్యలతో బంధించి గాయపరిచి కొట్టి చెరసాలలో వేశారు. అయితే ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ పౌలు శీలలు పాడినటువంటి వాళ్ళు కదా, ప్రార్థించే వాళ్ళు కదా. ఈ పాడి ప్రార్థించే అలవాటు ఉన్నటువంటి పౌలు శీలలు చెరసాలలో ఉన్న కూడా పాట ఆగలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. చెరసాలలో వేసినా కూడా పాడము కానీ ప్రార్థించడం కానీ ఆగిపోలేదు.
చెరసాలలో కూడా ఏడ్చుకుంటూ కూర్చోలేదు, చెరసాలలో కూడా గాయాల వైపు చూడలేదు, చెరసాలలో కూడా అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని జైల్లో వేశారే, కొట్టారే, ఈడ్చారే, రాళ్లతో కొట్టారని ఏమాత్రం దిగులు కానీ, కలవరం కానీ, బాధ కానీ, కన్నీళ్ళు కానీ లేకుండా చెరసాలలో వేసినా ఏం చేశారు? సంకెళ్ళు బిగించిన. హల్లెలూయా. మందిరంలో ఎవరైనా పాట పాడతారు, చెరసాలలో వాడాలా? మమ్మల్ని ఎప్పుడు చెరసాల వేయాలంటారా? చెర అంటే ఏదనుకుంటున్నారు? శ్రమ, శోధన, సమస్యలు, ఇరుకు, ఇబ్బంది. ఆ టైంలో కూడా మనము దేవుని స్తుతించాలి. ప్రతి ఆదివారం నేను ఇక్కడ నిలబడి ఆరాధన చేసి పాట పాడి ప్రసంగం చేస్తూ ఉంటా. నాకు లేవా కష్టాలు, బాధలు లేవా, ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయా లేవా? చెప్పు, మీకేనా ఉండేది? దేవుని బిడ్డలారా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించేది వేరు. అది చెరైనా, అది జైలైనా, అది అడివైనా, అది అరణ్యమైనా, అది ఏ స్థలమైనా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి పాట పాడినప్పుడు చెరసాల బద్దలాయను. తప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆ చెరసాలలో కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధిలో పాడారు. నేర్చుకొని పాటలు పాడేది. నాకు అసలు పాటలే రావు. ఒక పాట దాదాపు 10-20 సార్లు వింటా, 10-20 సార్లు ప్రాక్టీస్ చేస్తా, తర్వాత పాట పాడుతా మీ మధ్యకు వచ్చి. ఎందుకంటే చాలామందికి పాటలు అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. పాటలు అంటే ఇష్టం లేనప్పుడు, ప్రార్థన అంటే ఇష్టం లేనప్పుడు మరి దేవుడు ఎట్టి ఇష్టం ఉంటుంది నీకు? ఎట్టి ఇష్టం ఉంటుంది? ఏదో వచ్చనామంటే వచ్చనామనే నామకార్థంగా ఏమైనా అనుకుంటాడేమో, ఫోన్ చేస్తాడేమో. అది కాదు కావాల్సింది. యేసు ప్రభుల వారిని మనము మహిమపరచడానికి దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి. హల్లెలూయా. వచ్చి పాడి ప్రార్థించినప్పుడు చెరసాలలో ఎలాగైతే పౌలు శీలలు ప్రార్థించినప్పుడు చెరసాల బద్దలయ్యిందో నీ సమస్యలు కూడా బద్దలైపోతాయి. హల్లెలూయా. అది వ్యాధైనా, రోగమైన, దరిద్రమైన, పేదరికమైన, కరువైన, కష్టమైన, ఎలాంటి జబ్బైనా నీవు పాడి ప్రార్థించినప్పుడు ఆ సమస్య సంపూర్ణంగా తొలగిపోతా. అవును, ఒకసారి తలంతా బాగా బరువుగా, హీటుగా, విపరీతమైన పెయిన్ ఉంటాయి. ఎలా చెప్పాలబ్బా ఈరోజు వాక్యం? ఏం చెప్పాలి? తల ఇంత బరువు పెట్టుకొని, పెయిన్ పెట్టుకొని, నొప్పి పెట్టుకొని ఎట్లా చెప్పాలా అనుకుంటా. పాట ప్రారంభించి పాట ముగించలోగు ఆ బాధ, ఆ నొప్పి, ఆ బరువు దేవుడు తొలగించి నిమ్మలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఎందుకు మిమ్మల్ని పాడండి, ప్రార్థించండి, ఆరాధించండి అని చెప్తానంటే, పాడటం వలన, ప్రార్థించడం వలన, ఆరాధించడం వలన మీ మనస్సు, మీ హృదయము శుభ్రము చేయబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుభ్రము చేయబడుతుంది. మనము తినేటప్పుడు ఎలాగైతే పాత్రలు శుభ్రం చేసుకొని భోజనం చేస్తామో అదే ప్రకారంగా మనము మన హృదయాన్ని ఆరాధిస్తూ, పాడుతూ,
ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన హృదయమైనటువంటి పాత్రను శుభ్రం చేసుకొని ఆ శుభ్రమైన పాత్రలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచుకున్నట్లయితే ఆ వాక్యము వ్యర్థం కాదు. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. యేసుప్రభు ఎక్కడ ఉంటాడంట? నిశ్చయముగా యాకోబు అన్నాడు కదా, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైతే మోకరిస్తామో, ఎక్కడైతే మనం పాడుతామో అదే స్థలములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటాడో. హల్లెలూయా. ఉండి మన జీవితంలో ఆయన అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడో. హల్లెలూయా. జరిగిస్తాడు ఆయన. మనమే పాడాలి, ప్రార్థించాలి. కొందరి ఇళ్ళల్లో యేసుప్రభు పాటలే వినపడవు. ఏ పాటలు వినపడుతుంటాయి చెప్పండి? నోట్లో యేసుప్రభు పాటలు వినపడవు, సెల్లులో యేసుప్రభు పాటలు వినపడవు, టీవీలో యేసుప్రభు పాటలు వినపడవు. దేవుని బిడ్డలారా, యేసయ్యా అని మనం పిలిచామనుకో పాటలో, అప్పుడు ఏమనుకున్నాడు యేసుప్రభు? నన్ను ఎవరో పిలుస్తున్నారు, పాటతో పిలుస్తున్నారు, ప్రార్థనతో పిలుస్తున్నారని యేసుప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు వస్తాడా రాడా? వచ్చాడా రాడా? అంతే. యేసుప్రభు ఎప్పుడు వస్తాడంటే ఆయనను మనము పాట రూపకములో పిలవాలి, ప్రార్థనా రూపకములో పిలవాలి, ఆరాధన రూపకములో పిలవాలి, వాక్యము ధ్యానం చేస్తూ పిలవాలి. అప్పుడు యేసు ప్రభుల వారు మన ఇంటికి పిలవకుండానే వస్తాడో. హల్లెలూయా. వచ్చి ఎలాగైతే సముద్రములో ఉన్నటువంటి అలలను, సుడిగుండాలను, ఎలాగైతే తుఫానును నిమ్మలపరిచాడో, మన కుటుంబంలో ఉన్నటువంటి అలజడిని, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను సమస్తాన్ని తొలగించి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని ఆయన ప్రసాదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏ ఇంట్లో అయితే ఉంటాడో, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ అల్లరి ఉండదు, అక్కడ పీకులాట ఉండదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ దుష్టుడు ఉండడు, అక్కడ దయ్యాలు ఉండవు. ఎవరుంటారు? యేసు ప్రభుల వారు ఆత్మస్వరూపిగా, అదృశ్య స్వరూపిగా నీతో, నీ ఇంటితో, నీ పిల్లలతో, నీ కుటుంబముతో ఆయన సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సంచరిస్తూ ఉంటారు. అవును, యాకోబు ఇది గుర్తించాడు. గుర్తించిన యాకోబు అంటున్నాడు, నిశ్చయముగా ఆయన ఈ స్థలమందు ఉన్నాడు. నీవు నేను మనోనేత్రాలు మూయబడిన వారమై ఉన్నాం. అందుకే యేసు ప్రభుల వారు, దేవుడు మనకు కనిపించకుండా మనకు దయ్యాలు కనపడతా ఉంటాయి, దేవుడు మనకు కనిపించకుండా కష్టాలు, శ్రమలు కనపడతా ఉంటాయి, దేవుడు కనపడకుండా లోకం కనపడతా ఉంటుంది, దేవుడు కనపడకుండా లోకములో ఉన్నవే కనపడుతూ ఉంటాయి. నేను ఒక మాట చెప్పమంటారా? నీకు దేవుడు కనపడితే నీకు ఏం కనపడవు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీకు దేవుడు నిజంగా కనబడితే, నిశ్చయముగా ఆయన నీతో ఉన్నాడని నువ్వు గుర్తిస్తే, ఆయన తప్పితే నీకు అప్పులు కనపడవు, ఆయన తప్పితే నీకు అనారోగ్యం కనపడదు. ఆయన మాత్రమే నీ గుర్తులో ఉంచాడు. అవును, ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు, ఆయన నా దగ్గర ఉన్నప్పుడు మన దేవుడు ఏమైనా కొదవ తెచ్చాడా? కొరత తెచ్చాడా? తక్కువ చేశాడా? మనకేమైనా మనల్ని ఆకలితో పెడతాడా? దాహంతో పెడతాడా? ఏం చేస్తాడు చెప్పండి? అందుకే భక్తులు అంటారు కదా, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియు
మారలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని కోరుకొని, ప్రభువా నువ్వు నాతో ఉండాలి, నేను చూడాలి, నిశ్చయముగా నీవు ఇక్కడ ఉన్నావని నేను చూడాలి ప్రభువా, నా ఇంట్లో నువ్వు ఉండాలి. దానికి రుజువేంటి? దానికి రుజువేంటి? గుర్తు ఏంటి? కుటుంబం అంతా కూడా తిన్నా తినకపోయినా, తాగినా తాగకపోయినా నిమ్మలంగా ఉండడమే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు అనటానికి గుర్తు. హల్లెలూయా. అవును, భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండడమే యేసు ప్రభుల వారు ఆ ఇంట్లో ఉన్నాడు అనడానికి గుర్తు. కొందరు ఉంటారు, తల్లి పిల్ల జాడ, పిల్ల ఎవరి జాడ వాళ్ళ. నాకు ఆ పాట గుర్తుకొచ్చా ఉంటుంది. ఏ పాట? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు. అదే ఆ రోజు. చరణంలో ఏముంది పాట? ఏముందండి? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. అది సెకండ్ కమింగ్ లో. అయితే విడ్డూరం ఏంటంటే ఫస్ట్ కమింగ్ లో కూడా అట్లా ఉన్నాం మనం. మొదటి రాకడలో కూడా అలాగా ఉన్నా. నీకు నీవే, నాకు నేనే. నువ్వు వేరు, నేను వేరు. నీ మంచం వేరు, నా మంచం వేరు. నా కుంచం వేరు, నీ కుంచం వేరు. నీ ప్లేట్ వేరు, నా ప్లేట్ వేరు. నీ సంపాదన వేరు, నా సంపాదన వేరు. యేసుప్రభు ఉంటాడా? ఎక్కడైతే ఐక్యత కలిగి, యూనిటీ కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి యేసుప్రభుల వారిని పాడుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటారో అక్కడ యేసుప్రభుల వారు నిశ్చయముగా మనతో ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పిలవకపోయినా యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తాడు. మొరపెట్టకపోయినా యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తాడు. ప్రార్థించకపోయినా యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తాడు. రావయ్యా యేసయ్యా నువ్వు పాడకపోయినా ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, క్షమించే గుణం లేకుండా, రావయ్యా నా ఇంటికి రావయ్యా అని ఎంత బుక్కులు ఇనిపోయేంత వరకు పాట పాడినా, నేను రావటానికి నువ్వు ఏడ నెమ్మదిగా ఉండవు నాయన, అంత కోపంతో ఉండవు, నేను ఎట్లా రావాలా అంటాడా నాడు యేసు ప్రభు? ఖచ్చితంగా. దేవునికి బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఎవరితో ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే మనము దేవుని సన్నిధిలో ఆయన దగ్గర సంతోషంగా, సమాధానంగా, ప్రేమతో పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యాకోబు వాస్తవంగా దేవుని పిలవలేదు. పిలిచాడా? ప్రార్థించాడా? పాట పాడా? ఇవన్నీ ఏం చేయలేదు. ఒక తలకాడ ఏం పెట్టుకున్నాడు? రాయి కొట్టి పెట్టుకున్నాడు. అంతే రాయి కొట్టి పెట్టుకున్నాడు. పరలోకం నుండి దేవుడు యాకోబు దగ్గరికి నిచ్చెన వేశాడు. అందుకే యాకోబు అంటున్నాడు, ఈ స్థలమందు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలమందు ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో అక్కడ యేసు ప్రభు నీతో ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలి, ఎవరో ఏమో చేస్తారు, ఎవరో ఏమో రకరకాలుగా చేస్తారని అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతా, అది నా ప్రేమ అంతే, ఏం లేదు. నీలో ఉన్న యేసు ప్రభువే
అక్కడ ఆ వ్యక్తి దగ్గర అదే యేసుప్రభు ఉన్నాడు. నువ్వు గుర్తించడంలే నీ దగ్గర ఉన్నాడని, నేను గుర్తించడంలే నా దగ్గర యేసుప్రభు ఉన్నాడని గుర్తించినప్పుడు నిజంగా మనము అక్కడికి ఇక్కడికి ప్రాకులాడకుండా ప్రభు యొక్క పాదాలనే ప్రాకులాడుతాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరి పాదాలన్నీ? యేసుప్రభు పాదాలు. యేసుప్రభు పాదాలు. కొందరిని గమనిస్తూ ఉంటా, ఎవరు నూనె బాటలు అమ్మకూడదు, ఎవరు అమ్మకూడదు. దేశంలో ఉన్న ఆయిల్ బాటలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. అన్ని ఆయిల్ బాటలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి. ఇది ఎక్కడిదంటే అక్కడిది, ఇది ఎక్కడిదంటే అది ఎక్కడిది, ఇది ఎక్కడిదంటే ఇది గుత్తిది, ఇది ఎక్కడంటే ఇది నంద్యాలది, ఇది ఎక్కడిదంటే ఇది ఢిల్లీది, ఇది ఎక్కడిదంటే ఇది బొంబాయిది. ఎక్కడి నుంచి నూనెలు వచ్చినా కూడా ఈ సంసారం దిగలే, ఈ రోగం దిగలే, ఈ దరిద్రం దిగలే. ఎట దిగుతుంది? ఎట దిగుతుంది? దిగాలి అంటే నువ్వు మోకాళ్ళ మీద పడు, మోకరించేది నేర్చుకో. ఇంట్లో మోకరించేది నేర్చుకో, పొలంలో మోకరించేది నేర్చుకో, మందిరంలో మోకరించేది నేర్చుకో, సమయముందు అసమయముందు మోకరించేది నేర్చుకో, తెల్లవారుజామున మోకరించేది నేర్చుకో. వేకుజామున దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి అయ్యా తండ్రి అబ్బా నాయనని మొరపెట్టేది నేర్చుకో. దరిద్ర మొహం పెట్టుకొని మోకరించకుండా, శని మొహం పెట్టుకొని మోకరించకుండా, జిడ్డు మొహం పెట్టుకొని మోకరించకుండా, చెమట మొహం పెట్టుకొని, మీకు కాదులే నాకే చెమట వచ్చింది, మోకరించే చేత కాదు, ఇంకా పరిగెత్తుతా ఉంటారు అక్కడికి ఇక్కడికి. యేసు ప్రభు అందరికీ ఒకడే. ఆయన పక్షపాతం లేని దేవుడు. నేను ప్రార్థన చేస్తే వింటాడు, మీరు ప్రార్థన చేస్తే వింటాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దొంగ ప్రార్థన చేస్తే విన్నాడా వినలేదా? వ్యభిచారి ప్రార్థన చేస్తే విన్నాడా వినలేదా? పలకండి. పక్షపాతంతో ఉన్నవాడు ప్రార్థన చేస్తే విన్నాడా వినలేదా? ఊచకాలు చేయగలిగిన వాడు ప్రార్థన చేస్తే విన్నాడా వినలేదా? దయ్యాలు ప్రార్థన చేస్తే విన్నాడా వినలేదా? ఇది ఎక్కడ? దయ్యాల ప్రార్థన కూడా దేవుడు వింటాడా? విన్నాడా వినలేదా? చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి, సందర్భం చెప్పండి. దయ్యాలు ఎక్కడ ప్రార్థన చేశాయి? ఎప్పుడు ప్రార్థన చేసే దయ్యాలు? 2000 దయ్యాలు పట్టిన యవనస్తుడు సమాధిలో తన శరీరాన్ని గోక్కుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువును చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని? ఆ దయ్యాలను యేసు ప్రభు గద్దించినప్పుడు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని ఆ పందుల గుంపులోకి పంపించు అన్నాడు. దయ్యాలు అన్నాయి. యేసు ప్రభు దయ్యాల మాట విన్నాడా వినలేదా? పంపించలేదా? పందుల గుంపులోకి పంపించాడు. ఆ పందుల యజమానులు ఏం చేశారు? యేసు ప్రభువును యేసు ప్రభుల వారు పిల్లల ప్రార్థన, పెద్దల ప్రార్థన, స్త్రీ ప్రార్థన, పురుషుల ప్రార్థన, యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనము నేర్చుకోవాలి, మోకరించేది నేర్చుకోవాలి, ప్రార్థించేది నేర్చుకోవాలి, పాటలు పాడేది నేర్చుకోవాలి, మొరపెట్టేది నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మనము మోకరించేది నేర్చుకోవాలి, సాగిలపడి నమస్కరించేది నేర్చుకోవాలి, కూర్చున్న స్తోత్రం చెప్పాలి, నడిచిన స్తోత్రం చెప్పాలి, పనుకున్న స్తోత్రం చెప్పాలి, బయటికి వెళ్ళిన స్తోత్రం చెప్పాలి, లోపలికి వెళ్ళిన స్తోత్రం చెప్పాలి. నీ నోట యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో నిజంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తూ ఉంది, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేయునట్లు మీరు సంతోషించి ఆనందించి పాటలు పాడండి.
హల్లెలూయా. ఏం పాడాలంట? పాటలు పాడాల. కొందరు ఇంట్లో పాడుతూ ఉంటారు. ఏ పాట? ఏ పాట పాడతారు? ఏందిరా పాడిన పాటే? లేచిన అడుగుతూ ఉంటారు కదా, అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలని. దాన్నే పాట అంటారు. ఆ పాట కాదు మనం పాడాల్సింది. ఏ పాట పాడాలా? యేసును గురించి పాట పాడాలి. ఎవరు పాట పాడతారో చెప్తా చూడండి. పాటలు ఎవరు పాడతారో బైబిల్లో ఒక మాట ఉంది. యెహోవా చేత విమోచింపబడిన వారు సంతోషంగా ఆనందగానము చేయుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరు పాడతారంటండి? యెహోవా చేత విమోచింపబడిన వారు వారి గృహముల్లో నుండి రక్షణ గూర్చిన సునాదము వినబడుతాయి. నువ్వు పాడలేదంటే విమోచింపబడలేదని అర్థం. విమోచింపబడిన వారు పాడుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఆదివారము నాకు రాదు, నాకు భయము, నాకు చదువు రాదు అని అంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మైక్ ఇచ్చా, చెరొక మైకు, అన్నలకు ఒక మైకు, అక్కలకు ఒక మైకు, భార్యాభర్తలకు పాడాలా. చూద్దాం ఈడ ఎంతమంది కొట్లాడతారు మీ ఇద్దరు, నువ్వు వాడని. హల్లెలూయా. ఫ్యామిలీ రావాల్సిందే. ఫ్యామిలీ ప్యాకప్ అంటారు దీన్ని. భార్య, భర్త, పిల్లలు అందరు నిలబడి ఒక్కొక్క ఆదివారము ఒక పాట. నేను చెప్తా వచ్చే ఆదివారం ఎవరు పాడాలి ముందే చెప్తా. మీ ఫ్యామిలీ వచ్చి ముందు పాట పాడాలని, నేను ముందే వస్తా. పాట పాడాలా. ఆర్ యు రెడీ? రెడీనా? నువ్వు మైకు తీసుకున్న తర్వాత వాక్యం టైలు వచ్చావు అన్నావనుకో, నేను ఒప్పుకోను. నేను మధ్యలో కూడా వాడిచ్చా. మళ్ళా నేను బల జిడ్డోని. మళ్ళా అలా అనుకున్నారు. ఎట్టన్నా వాడండి, నవ్వుతున్న వాడండి, ఏడ్చుకుంటున్న వాడండి, తప్పన్న వాడండి, ఒప్పన్న వాడండి, మీకేం మార్పులు ఏవేయరు. మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుణ్ణి మనము ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానించాలి? వాక్యం చెప్తుంది, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయనట్లు మీరు పాడండి, ప్రార్థించండి. దేవునికి బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు ఏకీపిస్తారో వారి మధ్యలో ఉంటానని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. యెషయా గ్రంథం 57లో చెప్పాడు, మహాగణుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము, విధేయత, తగ్గింపు కలిగిన వారి యొద్ద నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట ఆయన? వినయము, విధేయత కలిగిన వారి దగ్గర యేసు ప్రభు ఉంటాడు. చెక్కయ్యతో ఏమన్నాడు యేసు ప్రభు? చెక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఏం చెప్పాడండి? బస చేస్తానని చెప్పాడు. ఎందుకు చెక్కయ్య ఇంట్లో బస చేస్తా అంటున్నాడు? ఎందుకు చెక్కయ్య నేను ఇంటికి వస్తా అంటున్నాడు? చెక్కయ్య చెప్పిన మాట ఏంటి? చెక్కయ్య మనసు ఎరిగిన వాడు యేసుప్రభు. చెక్కయ్య యేసుప్రభుని చూడగానే మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు. అయ్యా, ఎవరి దగ్గరనైనా నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తిలో బీదలకు సగభాగము ఇస్తాను. ఈ మనసు గుర్తించిన జక్కయ్యను యేసుప్రభు అంటున్నాడు, నేను నీతో ఉంటాను. హల్లెలూయా. నీ ఇంట్లో ఉంటాను. హల్లెలూయా. నీ ఇంట్లో బస చేస్తాను. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కుళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఈర్ష్య, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ద్వేషం, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కడుపులో మంట. జక్కయ్య ఎవరు?
ఎట్టివాడు, పాపే, సుంకము వసూలు చేసేవాడే, దుర్మార్గుడే, అన్యాయస్తుడే, పరిశుద్ధుడే యేసు ప్రభు అతని ఇంట్లో ఉంటాడు. ఎలా ఉంటాడు? యేసు ప్రభు మనసు మార్చుకున్నాడు కాబట్టి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యేసు ప్రభుల వారిని చూసి జక్కయ్య మనసు మార్చుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, కన్నీళ్లు కార్చాడు కాబట్టి, పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టాడు కాబట్టి, ఈ జక్కయ్య గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎరిగి నేను నీతో బస చేస్తాను. ఎందుకు రావంటున్నారు వాళ్ళు? వాళ్ళ ఇంట్లో మొగలు రేఖలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో కార్తీక దీపం ఉంది, వాళ్ళ ఇంట్లో జబర్దస్త్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఈటీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీ రన్ అవుతూ ఉంటుంది. యేసు ప్రభువు అంటే ఎటు వచ్చాడా? వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు లోతు భార్య ఏమైపోయింది? ఇనికి తిరగకుండా పరిగెత్తమని చెప్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నివర్షం పడితే వెనక్కి తిరిగి చూసి ఉప్పుస్తంభం అయిపోయింది. ఆమె ఉప్పుస్తంభం అయిపోయా. లోతు పిల్లలు ఏమైపోయారు? మాకు ఈ లోకంలో మొగోళ్ళు దొరకరని తండ్రి అలా రేగెచ్చి ఉంటాడా యేసు ప్రభు? ఉంటాడా? నువ్వు తొడగొడతారు, కొందరు తొడగొట్టి మిసం చెప్తారా? చూసుకుందా ఎన్నోళ్ళు ఉంటుంది మిసం? అది ఎన్నోళ్ళు ఉంటుందండి? బయటలకు మనకు తేడా సహనము, ఓపిక, నిబ్బరము, నిదానము, ప్రేమ, సాత్వికము, దయాలుత్వము, మంచితనము ఇవి కలిగిన వారు యేసు ప్రభుడు కలిగిన వారు. చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు నిశ్చయముగా మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనక, ఆయన మనతో ఉన్నప్పుడు మనకు కొరత ఉండదు గనక, ఆయన మనలో ఉన్నప్పుడు ఎలాంటి దుష్టుడు అపవాది మనతో రాడు గనక, ఆయన మనతో ఉన్నప్పుడు మనతో సంతోషంగా సమాధానంగా ఉంటాము గనక యేసు ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నేను మీతో ఉంటాను. ఎక్కడైతే మోకరిస్తారో, ఎక్కడైతే మొరపెడతారో, ఎక్కడైతే పాటలు పాడతారో, ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే ఆరాధిస్తారో, ఎక్కడైతే నన్ను పిలుస్తారో, ఎక్కడైతే అబ్బా తండ్రి నన్ను పిలుస్తారో అక్కడికి నేను వారి మధ్యలో నేను నిశ్చయముగా ఉంటాను. హల్లెలూయా. మీతోనే మీ మధ్యలో ఉంటాను. అది స్థలం ఏదైనా కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, చెరసాల కావచ్చు, సింహాల బోను కావచ్చు, అడవి కావచ్చు, అరణ్యము కావచ్చు, ఎడారి కావచ్చు, పూలు గుడిసె కావచ్చు, చెట్టు కింద కావచ్చు, మందిరం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన మనతో ప్రాణమే ఇచ్చాడు కదా, రక్తం కార్చాడు కదా, జయాలు పొందాడు కదా, నలిగి కరిగి ఇరిగి దంచబడి ఈడ్చబడి ప్రాణం పెట్టాడు కదా. మన జీవితంలో ఏదైనా కొదువ, కొరత, తక్కువ చీన ఏది కొదవచ్చి అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ప్రార్థన వెరీ 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 ఇంపార్టెంట్. రోజుకు ఒక గంట మోకరించాలి. గంట సేపు మీ మోకాలు చెప్తాయి మీరు మోకరించనారా లేదా అని. చూసుకోండి మీరే. మోకరించి ప్రార్థించేది నేర్చుకోవాలి. విజ్ఞాపన చేయాలి మనం. రెండో శుక్రవారం పగులు చేద్దామా, రాత్రి చేద్దామా? రెండో శనివారం పగులు చేద్దామా? చెప్పండి, నా వైపు చూడండి. విజ్ఞాపన ప్రార్థన జరగాలి మందిరంలో. శుక్రవారం నైట్ చేద్దామా, రెండవ శుక్రవారం, రెండవ శనివారం పగులు చేద్దామా? రాకపోతే ఒప్పుకోను. మిమ్మల్ని అడుగుతున్నా కాబట్టి రావాలి. రెండవ శనివారం పగులు చేద్దామా, రెండవ శుక్రవారం నైట్ చేద్దామా? యువర్ చాయిస్. సంఘ పెద్దలు చెప్పండి. చెప్పిన వాళ్ళు ఉండాలా. పగులు చేద్దామా, రాత్రి చేద్దామా?
మైకి నా వాళ్ళకి కొంచెం వాళ్ళు చెప్పేది నాకు వినపల్లే చెప్పండి అక్కలు అన్నోళ్ళు ప్రార్థన చేయాలి మనం రాత్రే పగులా ఎవరో ఒకటి చెప్పండి వీళ్ళందరూ మాట్లాడుకోండి నేను చెప్పమంటావా నేను చేసుకోమంటావా చెప్పుకొని మళ్ళా అంతే కదా మళ్ళా పలకలేదంటే దొంగలని అర్థం పలికినారంటే ఉత్సవం అర్థం చెప్పండి టైం అవుతుంది అన్నం ఆకలితుంది నాకు కూడా చెప్పండి పగులా రాత్ర్యా చీకటే పగులా అన్న చెప్పు నా మైక్ తీసుకున్నావు చెప్పు రాత్రేనా స్తోత్రం చెప్పండి ఓకేనా అందరూ ఓటేచ్చారా రాత్రి విజ్ఞాపనకు ఓకే రమేష్ ఓకే రుతక్క మార్తక్క ఏమమ్మా అందరూ ఓకేనా జయక్క మాణిక్యమ్మ ఆంటీ రాత్రి విజ్ఞాపన ఓకేనా హల్లెలూయా ఒకవేళ రాలేదనుకో పనిష్మెంట్ మీరు చెప్పారు నా క్రిస్మస్ పండుగకు బట్టలు పట్టియాలి ఓకేనా ఎంతమంది మానుకుంటే నాకు అన్ని బట్టలు వచ్చాయి ఫ్యామిలీ ప్యాకప్ నాకు పాపకు పాస్టర్ అమ్మ స్తోత్రం చెప్పండి బట్టలు కొనిచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి పగులా రాత్రి నైటా పగులా రెండో శనివారం రెండో శుక్రవారం రాత్రి అయిపోతుంది ఏంది అబ్బాయి వాళ్ళు మొండోళ్ళు ఈయన మొండోళ్ళు అని అందరూ అనుకుంటారు పలకండి అదొకటి వద్దని చెప్పారు బలవంతం లేదు అంతే కదా వద్దు పోనైనా ఆదివారం నానికే మాకు టైం లేదు మళ్ళా శుక్రవారం అంటున్నావు యాడొచ్చాం మేము అది మీ కర్మనే మీ దరిద్రం ఏం చేస్తా మీ దరిద్రం మీరే మోచ్చా అంటే మోయరి ఏం చేస్తా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గంభీరంగా చెప్పండి హల్లెలూయా రెండవ శుక్రవారం రాత్రి ఉంటుంది 9 గంటలకు ఉంటుంది తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది నిద్ర పోయినానంటే ఒప్పుకోను స్తోత్రం చెప్పండి గంభీరంగా చెప్పండి హల్లెలూయా యేసు సంఘంలో ఉండాలా వద్దా చక్కగా మోకరించండి నేను మోకాటి మీద మోకరించండి రెండు చేతులు జోడించి మోకరించండి దేవుడు మన మధ్యలో నిశ్చయముగా ఆయన ఉన్నాడు ఆత్మస్వరూపిగా అదృశ్య స్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు ఆయన నిశ్చయముగా నీతో నాతో ఉండి మన అక్కర్లు తీర్చి మన అవసరాలు తీర్చి మన వ్యాధి బాధలు తొలగించి మనకున్న కరువు కష్టాలు తొలగించి ఆయన ఇదిగో మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు అనటానికి గుర్తు పాటలు ప్రార్థన నిత్యము జరుగుతూ ఉండాలి ఆరాధన ఉండాలి పాటలు ఉండాలి ప్రార్థన ఉండాలి వినయము ఉండాలి రక్షణ కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి నిత్యము మానక ఆరాధిస్తూ ఉండాలి దేవుని నామాన్ని మనం అందరం కలిసి ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి పౌలు శిలలో ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినట్లుగా నీవు నేను ప్రార్థిస్తూ ఉండగానే
నీ ప్రతి సమస్య, నీ ప్రతి వ్యాధి, నీ ప్రతి రోగము, నీ ప్రతి దరిద్రము యేసు ప్రభు తొలగిస్తాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. ఆత్మస్వరూపిగా ఉంచాడు, అదృశ్య స్వరూపిగా ఉంచాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. మహోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నిర్మల హృదయుడా, నీతి సూర్యుడా, నీతి సూర్యుడా, నిజ రక్షకుడా, రక్షకుడా, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, యేసయ్యా, యేసయ్యా, నీ పాదములకు కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నా, నైనా నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నైనా ఆరాధిస్తూ ఉంటారో, ఏకీభవించి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని, వారితో నేను ఉంటానని, నిశ్చయముగా ఉంటానని, ఇదిగో నైనా నా తండ్రి మాతో మాట్లాడిన గొప్ప మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యాకోబు అంటున్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, ఇది పరలోకపు గవిని. ఇదిగో ఇదిగో ఇక్కడ దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. అయ్యా స్తోత్రములు చెల్లిస్తూ, స్తోత్రములు చెల్లిస్తూ, నువ్వు ఉన్నావు కాబట్టి అది మందిరం, మందిరం. నీవు ఉన్నావు కాబట్టి అది పరలోకపు గవిని. నీవు ఉన్నావు కాబట్టి అది బేతేలుగా మార్చబడింది. నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, మహోన్నతుడా, మహోన్నత, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి, కనికరము కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నైనా మాతో ఉంటానని, మా మధ్యలో ఉంటానని, నిశ్చయముగా ఉంటానని, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రాలు, ఉన్నందుకే స్తోత్రాలు, ఉన్నందుకే స్తోత్రాలు. మాతో ఉండి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు. ఉదయం మొదలుకొని ఇంతవరకు నీ పిల్లలయ్యా, నీ పిల్లలయ్యా నిన్ను ఆరాధించారు, నిన్ను స్తుతించారు, నీ నామాన్ని మహిమపరిచారు, పాడారు, ప్రార్థించారు. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ ఆఖరితో వచ్చారు, ఏ వ్యాధితో వచ్చారు, ఏ రోగముతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు, ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చారు, ఏమి కోల్పోయి వచ్చారు, ఏ నష్టముతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ రోగముతో వచ్చారు, ఏ దరిద్రముతో వచ్చారు, ఏ పేదరికముతో వచ్చారు, ఏ కరువు కష్టాల మధ్య వచ్చారు, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా ఈ మధ్యాహ్నము దర్శించండి. ఈ మధ్యాహ్నమునైనా మా మధ్యలో ఉండి మాతో ఉండి ఆశీర్వదించండి. స్తోత్రాలు చెల్లిస్తాను. మీరు మాతో ఉండాలి, మీరు మాతో మా మధ్యలో ఉండాలి, మధ్యలో మా ఇంటిలో ఉండాలి, ఇంటిలో చేసే పనిలో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి, కూలి పనిలో ఉండాలి, ఇంటి పనిలో ఉండాలి, వంట పనిలో ఉండాలి. అయ్యా నీ సన్నిధి మాతో ఉండాలి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించు. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే అందరూ